कपड़े धुलेंगे। हाँ 4 डायरा हूँ 6 एक डायर सी बरता हूँ वारम से है हूँ जो जतन से फा ఏ మనం ఇండియాలో ఎలాగైతే స్టోర్కి వెళ్ళి మనం బియ్యం అయితే తీసుకుంటామో ఖత్తర్లో కూడా ఈరోజు మనము ఇలా వచ్చి ఇక్కడికి వచ్చి మనం బియ్యం తీసుకోవడానికి అయితే వచ్చాము. మన ఇండియాలో స్టోర్ బియ్యం అయితే ఎలాగ తీసుకుంటామో ఈరోజు మనం ఖత్తర్లో కూడా స్టోర్ బియ్యం ఎలా అయితే తీసుకుంటున్నామో ఈరోజు మన వీడియోలో అయితే తెలుసుకున్నాం. చూడండి ఇలాగైతే మనం వస్తాం అనమాట. ముందు ఇంకా ఉండదు చూడండి. ఇక్కడ చూసారా పెరుగు అన్నీ మొత్తానికి అయితే ఇక్కడ తోమిన్ కోసం అయితే పేపర్లు అయితే తీసుకున్నాము. ఎందుకంటే ఇక్కడ మనలా కాదనమాట, ఇక్కడ టోకన్ ప్రకారం అయితే పేపర్లు అయితే తీసుకోవాలి. మొత్తానికి అయితే ఇప్పుడు మనం జమియా నుంచి లోపలికైతే స్టోర్కి వెళ్తున్నాం. లెట్స్ గో. చూసారా ఇక్కడ స్టోర్లో అయితే ఇంకా మనమే తీసుకోవచ్చు. బిల్ అయితే పే చేసాం కాబట్టి ఇంకా మనమే ఇక్కడ తీసుకోవచ్చు. ఇంకా బస్లో ఇక్కడైతే చూడండి స్టోర్కి అయితే సెక్యూరిటీ అయితే చెక్ చేస్తున్నాడు. సెక్యూరిటీ అతను మొత్తం అయితే చెక్ చేసిన తర్వాత అయితే మనకైతే బయటికి అయితే పంపించడం జరిగింది. స్టోర్ నుంచి మనం మొత్తం సామాన్లు అయితే తీసుకోవడం జరిగింది. బయట అయితే మనం కారులోకి అన్ని సామాన్లు అయితే ఇలాగా జోడ్చుకోవడం అయితే జరిగింది. ఇంకా చలో అని ఇంకా నెక్స్ట్ స్టోర్ నుంచి రాగానే అయితే వేడివేడిగా అయితే దోశ అయితే తెప్పించడం జరిగింది. मामू मेरे 8 रियाल पैसे दे. कई के 8 रियाल रे कल ले ले 100. अब सिम है दे तुम जाओ वही नहीं नहीं वो 100 होता नहीं. क्या उड़ा मारती हैं. చూస్తూ ఉండగానే మధ్యాహ్నం అయితే అయిపోయింది. బిర్యానీకి అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నాం. అల్లుడు ఇప్పుడు నీ మాట నేనేమైనా వింటా. ఎందుకు చెప్పు. చికెన్ చేసినాక కరెక్ట్ చెప్పినవరా. ఏంటి బాబన్నా ఇంకోసారి బిర్యానీ అయితే తిన్నాను లేదా లేకపోతే డ్యూటీ అయితే పడిపోయింది. ఒక తెలుగు అక్కతో మాట్లాడిన విషయంలో సంతోషం వచ్చింది ఈరోజు. నిజంగా అక్క థ్యాంక్స్ అక్క. చాలా రోజులు అయింది ఒక తెలుగు 2 months 1 ఇండియా సిస్టర్ ఐఎమ్ బస్ సి బస్ సి నో సిస్టర్ ఓన్లీ ఇండియా సిస్టర్ తెలుగు లాంగ్వేజ్. ఓకే అక్క థ్యాంక్స్ అక్క. उठ रहे मामू कपड़े धुलेंगे. कपड़े धुलेंगे. हाँ 4 डायरा हूँ 6 एक डायर सी बरता हूँ वारम से है हूँ जो जतन से फा మేడం అయితే కార్ అయితే స్టార్ట్ చేయమంది. జిమ్కి వెళ్తారు పిల్లలని చెప్పింది. వెయిట్ చేస్తే ఇదే ఖత్తర్ మాల్ అంటే జిమ్ దగ్గరికి అయితే తీసుకొని వచ్చేసాను. వాళ్ళని ఇప్పుడైతే డ్రాప్ అయితే చేసేసాను. వాళ్ళ కోసం అయితే ఇంకా వెయిటింగ్ అయితే చేయాలి. నాకైతే దాహం వేస్తుంటే చుట్టుపక్కల ఎక్కడే కానీ ఒక్క బ్రాద కూడా లేదు. పార్కింగ్ చూసారా ఎంత పెద్దగా ఉందో, దగ్గర దగ్గర 1 కిలోమీటర్ వరకు ఉంది. రూమ్కి అయితే వచ్చేసాను. అయితే డ్యూటీ అయితే అయిపోయింది. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. మన వీడియోకు సబ్స్క్రైబ్ లైక్ మాత్రం మర్చిపోవద్దు. మీరు మెచ్చే మీ కడప కుర్రోడు. మనస్ఫూర్తిగా మీరు ఆదరిస్తారని కోరుకుంటూ లైక్ షేర్ కామెంట్ చేయండి.